కాదు, కానీ విదేశాల్లో మాత్రం తింటారా అనే ప్రశ్న లక్ష్మణ్ గారు కూడా అడిగారు. శ్రీనివాస్ గారు, దీన్ని రాజకీయ రగడగా మారాలని మనం ఎవరూ కోరుకోకూడదు. తర్వాత ఈ డిబేట్లో ఉన్న వాళ్ళు కూడా అట్లా ఎవరు కోరుకుంటారని నేను అనుకోనంలే. ఎందుకంటే బొలిశెట్టి సత్య గారు కానీ లేదా జూపుడు ప్రభాకర్ కానీ వీళ్ళెవరు కూడా ఏదో ఇదంతా రాజకీయంగా జరగాలి, వాళ్ళు దోచుకోవాలని వాళ్ళు కోరుకుంటారని నేను అనుకోవడంలే. ఇప్పుడు ఎవరు కానీ ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ప్రభుత్వ చట్టాలు సక్రమంగా అమలు జరగాలి, పేదవాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి అమల్లో కూడా ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించాలని కోరుకుంటాం. దశాబ్దాలు అవుతుంది మరి కోరుకోబట్టి. ఇదేదో ఈ రోజు అదే ఎప్పటి నుంచి ముందు నుంచి అయినా కోరుకుంటాము. తర్వాత ఇవాళ ఈ జరుగుతున్న ఎక్స్పోర్ట్స్ కానీ లేదంటే ఈ బియ్యం అక్రమ రవాణా ఇవన్నీ కూడా ఇవి ఏది ఇప్పుడు కొత్తదేం కాదు, గతం నుంచి కూడా జరుగుతున్నదే. కానీ దానికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటే అది నిజంగా చాలా సంతోషము. అందులో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పోయారు, అది చేశారు. దానిపైన నిజంగా అంటే మనం ఏం తప్పు పట్టాల్సింది లేదు. ఒక రకంగా చెప్పాలంటే అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక దగ్గర పోయి ఇవాళ అదే పని ఇంకొక ఎమ్మెల్యేనో లేదంటే మామూలు పార్టీ నాయకుడు చేస్తే దానికి అంత ప్రచారం రాదు. ఎస్, ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నాడు కాబట్టి, ఆయన పోయాడు కాబట్టి సహజంగానే అది ఇవాళ దేశమంతటా కూడా చర్చ జరిగేకి అవకాశం ఉంది. అది ఏ రాష్ట్రంలో జరిగినా ఎక్కడ జరిగినా వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళపైన ఉంటుంది. ఇవాళ జరుగుతుందని ఆయన చెప్పాడు. అది అక్కడే కాదు, అన్ని చోట్ల జరుగుతుందని ఇంతకుముందు ప్రభాకర్ గారు చెప్పారు. ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకంటే విశాఖపట్నం పోర్టులో జరుగుతుంది, గంగవరం పోర్టులో జరుగుతుంది, అన్ని పోర్టులో కూడా జరుగుతూ ఉంది. అదే విధంగా జిల్లాలు తీసుకున్నప్పుడు చాలా జిల్లాల్లో జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల దురదృష్టం ఏమంటే ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళే ఇందులో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయ్యి తద్వారా వాళ్ళు ఇవాళ కోట్ల రూపాయలు తద్వారా సంపాదించుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల పిలిచి బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఇది ఒక పెద్ద దీన్ని మరి నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ గా పెట్టుకొని అందరి సహకారం కూడా తీసుకొని వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ఆ రకంగా ముందుకు తీసుకుపోతే ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా కోరుకోరు కదా, అవుట్ రైట్ గా దాన్ని అయితే సపోర్ట్ చేయలేరు వాళ్ళు చేస్తున్న ఈ తప్పుడు పనులను. కాబట్టి వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి, అది అధికార పార్టీకి అధికార కూటమిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఇన్వాల్వ్ కావచ్చు, బట్ లార్జ్ స్కేల్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడు కానీ అధికారంలో ఉన్న వాళ్ళతోనే ఉంటుంది. తర్వాత ఈ అక్రమార్కులు కూడా ఏం చేస్తారంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని ఆశ్రయిస్తారు. వాళ్ళని ఆశ్రయించడము, వాళ్ళకు కూడా డబ్బులు ఎర్రచూపడము, వాళ్ళని అందరూ ఇన్వాల్వ్ చేయడము, వాళ్ళ సహకారం తీసుకోవడము. ఆల్రెడీ ప్రాక్టీస్ కంటిన్యూ అవుతుంది, మధ్యలో బ్రేక్ 5 years అంతే. బ్రేక్ అనేది ఊరికే జస్ట్ కొన్ని డేస్ మాత్రమే అంతే. వాళ్ళేం పెద్దగా ఆగరు, వాళ్ళ పని యూజువల్గా జరుగుతుంటుంది. బట్ చేస్తూ అక్రమాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే పార్టీ ఇన్ పవర్ మారిపోతుందో ఆ ప్రజాప్రతినిధులు ఎవరో వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి రుచి చూపిస్తారు. ఇంతకుముందు ఆ డబ్బులు ఆయన కట్టే వాళ్ళము, ఇప్పుడు మీరు తీసుకోండి, మీకు ఇది చేస్తామని చెప్తారు. కాబట్టి ఏమంటే ఇది గతం నుంచి కూడా సాగుతూ ఉంది. ఇది నిజంగా పెద్ద ఫ్రాడ్. ఇది ఇన్ ద నేమ్ ఆఫ్ పూర్ పీపుల్ ఇది ఫ్రాడ్ జరుగుతూ ఉంది. దీన్ని కంట్రోల్ చేయాలి. రైట్ లక్ష్మణ్ గారు, ఇక్కడ మౌలిక ప్రశ్నలు మనం వేస్తున్నాం. గతంలో జరిగింది, ఇప్పుడు జరిగింది, రేపు జరగదని గ్యారంటీ లేదు అనేటువంటి దీనికి. ఎందుకంటే ఇటీవల తెలంగాణలో దాని మీద పెద్ద అసలు 50,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ధాన్యం ఎత్తిన రైస్ మిల్లర్స్ మళ్ళీ తిరిగి బియ్యం అయితే ఇవ్వలేదు. కానీ మరి ఏమైనా ఏంటి అని అంటే దానికి సంబంధించిన ఇంతవరకు ఎవరు భయపట్ల. చివరికి పీడీ యాక్ట్ పెడతామన్నారు, అదన్నారు ఇదన్నారు. చివరికి మళ్ళీ వడ్లు ఎత్తుకుంటే మళ్ళీ ఇవ్వరేమో భయంతో